ఓం తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికీ శాశ్వతంబుగాదు. దారసుతాదులు తన వెంటరాలేరు, భృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యం బెంతగల్గియు, గోచి మాత్రం బైన కొంచుబోడు. సకల భాగ్యం బెంత కల్గియు, గోచి మాత్రం బైన కొంచుపోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి, నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవం అనేటువంటి ఆధ్యాత్మిక గ్రంథంలో 3వ తరంగాన్ని, అసన్మత నిరాసన తరంగాన్ని చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఈ 20 శ్లోకాల్లో కూడా మొట్టమొదట్లో నాస్తికవాది అయినటువంటి చార్వాకులు, అంటే విరోచన మతస్థులు, వాళ్ళే లోకాయతకులు, వాడి యొక్క వాదన శరీరమే ఆత్మ అన్నటువంటి విచారణ చేశాం. వాడు ఏం చెప్తాడు? ఉన్నది శరీరమే, ఈ లోకమే, పైలోకాలు లేవు, మోక్షము లేదు, ఏం లేదు అన్నాడు. శరీరమే సత్యం అంటాడు, శరీరమే ఆత్మ అంటాడు. దీన్నంతా కూడా అద్వైత సిద్ధాంతి ఖండించాడు, శరీరము ఆత్మ కాదు అని. ఏ విధంగానూ ఎటువంటి శృతియుక్తి అనుభవానికి పోలుస్తూ 20వ శ్లోకం వరకు జరిగింది. సరే, బాగుంది. ఇప్పుడు మనం కూడా ఒక సాధకులుగా అద్వైత సాధనలో ఎలాగా మననం చేసుకోవాలో చూద్దాం. అదే శాస్త్రంలో ఉంది, బాగానే చెప్పాడు. మనం సాధకులం కనుక ఈ శరీరం కాదు అన్న భావన మనం తెచ్చుకోవాలి కదా. ఎందుకని? నేను ఆత్మనహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. అంతేగాని శరీరము నేను కాదు అన్న భావన ఎలా తెచ్చుకోవాలనో కొద్దిగా వివరణ చేసుకొని తర్వాత ఆ సుధార్ణవంలోకి దూకుదాం. చూద్దామండి. వాక్య వృత్తి అనే గ్రంథంలో శంకరాచార్యులు ఒక మాట చెప్పాడు అద్భుతంగా. ఘటద్రష్ట ఘటాద్భిన్న సర్వదా న ఘటో యథ, దేహద్రష్ట తథా దేహ న అహం ఇది అవధారేత్. ఇలాగా అవధారం చేయనైనా, ధ్యానం చేయి, భావన చేయి అన్నాడు వాక్యవృత్తిలో శంకరులు. ఇలాగా ఘటద్రష్ట ఘటాద్భిన్న, కుండను తెలుసుకునేవాడు అంటే కుండను చూచేవాడు, ఘటాద్భిన్న కుండ కంటే భిన్నముగా వేరుగా ఉంటాడు. ఏమి సర్వదాన ఘట యథ, ఎప్పటికి కూడా వాడు కుండ కాబోడు. కుండను తెలుసుకునేవాడు తాను కుండగా ఎప్పుడు కాబోడు అసలు. అలాగే దేహద్రష్ట తథా దేహ న అహం.
అలాగే దేహాన్ని ద్రష్టగా ఉన్నాడే, దేహాన్ని తెలుసుకునేవాడు ఎప్పటికీ నా అహం నేను కాబోడు, నేను అనబడే ఆత్మ కాబోడు. ఎందుకు? దేహాన్ని తెలుసుకుంటూ ఉండే వీడు దేహం కాబోడు. దీన్ని నువ్వు భావన చేయి. ఇది అవధారయేత్, దీన్ని అవధారణ చేయి, బాగా ధ్యానం చేయి, నిధిధ్యాసన చేయి అన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఈ శరీరాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. కళ్ళు మూసుకొని కాసేపు కూర్చొని మనం తల నుంచి ఏలి వరకు చెప్పాను చాలాసార్లు, మన సత్సంగంలోనే చెప్పాను ధ్యానం, అద్వైత ధ్యానాన్ని గురించి. బాగా హాయిగా కూర్చొనేసి తలపై నుంచి పాదము కాళ్ళు వరకు ఏ అవయవాన్ని వదిలిపెట్టకుండా చూస్తూ వెళ్ళు. తర్వాత ఈ శరీరాన్ని ఏదైనా నీకు తెలిసిన చోట్లో ఒక మంచి నదిలో మునకలు వేయించు, మంచి బట్టలు ధరించినట్టు భావించు అని చెప్పుకొని ఉన్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు నిశ్చయం అవుతుంది, నేను నా శరీరమును చూస్తున్నా అంటే తెలుసుకుంటున్నాను. కనుక నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని చూస్తున్నా. తల నుంచి కాళ్ళ ఏళ్ల వరకు బాగా అంతా నాకు తెలుస్తూ ఉన్నది శరీర విషయంలో, ప్రతి అణువు. కాబట్టి నేను ఎలా అవుతాను? నేను కావడానికి వీలే లేదు. అలాగా మనం కూడా నిశ్చయించాలి. అంతేకాకుండా ఈ శరీరాలకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు ఏమన్నా మనమా అని ఆలోచించాలి. ఏంటి కొద్దిగా ఆ ధర్మాలు, శరీర ధర్మాలు చూద్దాం. మామూలుగా పేరు, ఈ శరీరానికి ఒక పేరు ఉంది, ఒక జాతి అంటే కులమో జాతి, ఒక ఆశ్రమం, ఆశ్రమం అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, ఇలాగా ఒక స్థాయి ఉంది. అలాగే వర్ణము, కులము ఉన్నది, ఒక సంబంధం ఉన్నది, భార్య, స్నేహితుడు, బిడ్డ, తాత, మనం, ఇలాగ సంబంధం. తర్వాత పరిణామము, మార్పు ఉన్నది శరీరానికి బాల్యం నుంచి చచ్చిపోయేంత వరకు. అలాగే జనన మరణాలు, ఈ మొదలైనవంతా కూడా శరీర ధర్మాలు, ఈ స్థూల దేహ ధర్మాలు. ఇవి అని చెప్పుకోవచ్చు, ఇంకా ఉండవచ్చు, కానీ ముఖ్యమైనవి ఇవి నామము, జాతి, ఆశ్రమము, వర్ణము, సంబంధము, పరిణామము, జనన మరణాలు. ఇప్పుడు ఇవంతా దేహధర్మాలు. ఇప్పుడు మనము దీన్ని ధ్యానం చేయాలి, అంటే భావన, నిధిధ్యాసన చేయాలి, మననం చేసి చూడాలి. నేను పుట్టకముందు నామము లేదు నాకు. నేను పుట్టకముందు నాకు ఫలానా పేరు లేదు. పుట్టిన తర్వాత, నా శరీరం అనేది పుట్టిన తర్వాత వ్యవహార నిమిత్తం కోసం నా సంబంధించిన వాళ్ళు, తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు, వీళ్ళంతా ఒక పేరు పెట్టారు ఈ శరీరానికి. తర్వాత శరీరంలో ఉన్నాయి కాళ్ళు, చేతులు, ముక్కు, ఇవంతా ఈ శరీరంలో విడివిడిగా ఆలోచిస్తే, విచారణ చేస్తే ఈ పేరు ఏ శరీర భాగానికి సంబంధించినది కాదు. ఈ కాల రసోబరాజు ఇప్పుడు కాదు, ఈ తలన కాదు, ఈ చెయ్య కాదు, ఈ వ్రేల కాదు, ఈ పొట్టన కాదు. మరి దేనికి పేరు అంటే టోటల్ శరీరానికి అని అనుకోవచ్చు. కాబట్టి ఈ పేరున్న నామం నేను కాదు, ఈ వెంకట సుబ్బరాజును నేను కాదు, ఇది నా శరీరానికి సంబంధించింది. అంతేకాకుండా అసలు నేను కాదు, ఇది నాది కూడా కాదండి. అసలు మళ్ళీ అనుకుంటే ఈ పేరు నేను కాదు, ఈ పేరు నాది కూడా కాదు, అసలు శరీరమే నాది కాదు. మనం అనొచ్చు కానీ నా శరీరం, నా శరీరం, నా శరీరం అని. సత్యానికి నా శరీరం కాదు, నాదైతే నేను పోగొట్టుకోకూడదు. మరి నా వస్తువు నేను పోగొట్టుకుంటానా? అలా లేదే, వెళ్ళిపోతున్నదే, మారిపోతున్నది, వెళ్ళిపోతున్నదే. కనుక ఈ పేరు నేను కాదు, ఈ పేరు నాది కాదు. కేవలం ఈ నామము అనే ధర్మము శరీరానికి సంబంధించింది, స్థూల దేహానికి సంబంధించింది. కనుక ఈ శరీరానికి నేను ద్రష్టను, చూచేవాడిని, తెలుసుకునేవాడిని. కాబట్టి ప్రత్యేకంగా నేనున్న జ్ఞానముగా తెలుసుకుంటూ, అయితే ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే నేను చూస్తున్నానంటాను అనుకో, నన్ను పిలిచితే కూడా చూసేదేంటి? నా శరీరం చూస్తుంది.
ఎవరో పిలిచారు, దాన్ని పోతూ పిలిచారు అనుకో, రాజు అని పిలిచారు. తిరిగి చూచాను, ఆ చూచింది కూడా కళ్ళు, చూచింది తల తిరిగింది కూడా శరీరమే. కనుక నాకు సంబంధించింది కాదు. నేను టోటల్గా ఈ నామమును, ఈ శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడిని. ఇక తర్వాత రెండవ ధర్మం తీసుకుందాం, శరీరానికి సంబంధించింది. ఈ జాతి వర్ణాదులు ఉన్నాయండి, ఫలానా జాతి, ఫలానా కులము అని. ఇవి కూడా మనవి కాదు. ఎందుకు? ముఖ్యంగా చెప్పుకుంటే 4 కులాలు అనుకుంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు అనుకుందాం, 4 జాతుల్లో. వీటిల్లో ఇవంతా దేనికి సంబంధించింది? నేను మా తాత ముత్తాతలు వాళ్ళు ఎవరో క్షత్రియులు అనుకుంటూ ఉన్నారు కనుక, నేను క్షత్రియ కుటుంబంలో ఈ శరీరం జన్మించింది కనుక నేను కూడా క్షత్రియుణ్ణి అనుకుంటున్నా. అంటే స్థూల శరీరం పుట్టింది కనుక. ఇది ఆ క్షత్రియ వంశంలో. నిజానికి అది ఎక్కడ రాసి లేదు. ఆ కులము, మతము ఇట్లాంటివన్నీ మన నొసటన రాసి ఈయన ఫలానా తెగస్తుడు అని లేదు. నువ్వు చెప్పుకుంటేనే నేను బ్రాహ్మణుని, నేను క్షత్రుడిని నువ్వు చెప్పుకుంటేనే. కనుక ఇవంతా కూడా స్థూల శరీరానికి సంబంధించినవి, ఆత్మకు లేదా నాకు సంబంధించినవి కాదు. ఇవి ఈ జాతి వర్ణాదులు ఉన్నాయే, ఇవి మనకు సంబంధించినవి కాదు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ జాతులు, నేను క్షత్రియుణ్ణి అనబడుతున్నానే, నేను కాదు, అది నా శరీరమునకు సంబంధించింది. ఆ మతము, ఆ కులము నేను కాదు, అవి నావి కావు. ఈ జాతులు, ఇవి కులాలు దేనికి ఆరోపించుకున్నా మనం స్థూల దేహం పైన ఆరోపించుకున్నాం, అంతే, ఆరోపణే. ఇప్పుడు నేను వాటిని తెలుసుకుంటూ ఉండేవాడిని, ద్రష్టను, నేను క్షత్రుని అనేది నేను తెలుసుకుంటూ ఉన్నా. కాబట్టి ఈ కుల మతాలకి, జాతులకి నేను వేరుగా ఉన్నా, ఇది మనం భావన చేయాలి. ఏమి? అలాగే ఆశ్రమాలు, పిల్లవాడు ఇంకా పెళ్లి కాకపోతే వాడు బ్రహ్మచారి అంటున్నాం, పెళ్ళి అయితే గృహస్థుడు అంటున్నాం. ఏది ఎవరికి పెళ్ళి అయితే? ఈ శరీరానికి. బ్రహ్మచర్యం ఎవరికి? శరీరానికి. సన్యాసం తీసుకునేది ఏంటి? కాషాయం కట్టుకునేది శరీరం. ఈ స్థూల శరీరం పైన ఆరోపించబడి ఉన్నాయి ఇవి కూడా. ఈ బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనబడే ఈ ఆశ్రమ ధర్మాలు కూడా ఈ స్థూల శరీర ధర్మాలే కానీ నాకు సంబంధించినవి కదా. నేనెవరు? నేను ఆత్మ, నేను తెలుసుకుంటూ ఉండేది. అంటే నేను జ్ఞానం, చిత్, జ్ఞానం కనుక అది తెలివి ఉన్నదే కనుక అది ఉన్నది. అంటే సత్, నేను సత్చిత్తులు అనబడే ఆత్మనే కానీ నేను ఈ ఆశ్రమాలు, శరీరానికి సంబంధించిన ఆశ్రమాలు నేను ఎందుకు అవుతాను? కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ స్థూల శరీరానికి సంబంధించిన బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, నేను సన్యాసి, నీవుగా సన్యాసి, ఆ శరీరం కానీ సన్యాసం తీసుకున్నది. నేను సన్యాసి తప్పు. అహం సన్యాసి కాదు, అహం ఆత్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం సన్యాసిమి కాదు. కనుక అవి నేను కాదు. అలాగే ఈ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎర్రగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఇట్లా. అలాగే కొన్ని సంబంధాలు ఉంటాయి. తల్లి ఉంటుంది, తండ్రి, గురువు, శిష్యుడు, భార్య, ఇట్లా సంబంధాలు ఉన్నాయి. అలాగే పొట్టి, పొడుగు, సన్నము, లావు లాంటి మార్పులు ఉన్నాయి. ఇవంతా కూడా స్థూల శరీరానికి సంబంధించింది. ఫలాని వెంకటరాజు కొడుకు, తండ్రిని బట్టి ఈ శరీరానికి ఫలానా ఆయన కొడుకు అని తల్లిదండ్రిని బట్టి వచ్చింది. ఈయన ఫలాని వెంకటస్వామి రాజు మనమడు అన్నది ఆయన బట్టి వచ్చింది నాకు, మనమడు అని ఈ శరీరానికి. అలాగే ఈయన పొడుగ్గా ఉన్నాడు. ఏది పొడుగ్గా ఉండేది? నేను కాదు. నేను పొడుగు ఎక్కడ? నేను పొట్టి ఎక్కడ? శరీరం పొడుగు, శరీరం పొట్టి. అబ్బా, ఆమె బాగా ఎర్రగా ఉన్నది. ఏది ఎర్రగా ఉన్నది? ఆమెనా? శరీరం, ఆమె యొక్క శరీరం ఎర్రగా ఉన్నది, ఆమె నల్లగా ఉన్నది, శరీరం. ఇవంతా శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలు, కల్పితాలు. ఇదంతా కూడా స్థూల శరీరానికి సంబంధించినటువంటివి. ఇవి నాకు సంబంధించినవి కావు. ఈ లక్షణాలన్నీ నాకు తెలుస్తుంటే నేను ఎలా అవుతాను? నేను ఎవరో? ఈ స్థూల శరీరానికి విలక్షణుడను, నేను నిరాకారుడను.
ఈ ధర్మాలన్నీ నాకు సంబంధించినవి కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? పునః మననం చేసుకుంటూ ఉండాలి బాగా జాగ్రత్తగా. ఎందుకు? ఇంతకాలం నేను శరీరాన్ని కాక ఇంకేందయ్యా, శరీరాన్ని కాక ఇంకేంటయ్యా అని అనుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడైనా శాస్త్రం, సత్శాస్త్రము, గురువు బోధ విన్న తర్వాత బాగా అర్థం చేసుకొని, బాగా తర్కించుకొని, బాగా ఉపనిషత్తులు, వేదాంతం ఏం చెప్తున్నదో అర్థం చేసుకొని ఒక నిశ్చయానికి రావాలి కదా. కనుక బాగా మననం చేసుకోవాలి. ఎలాగా? అదో నాహం మనుష్యో నచ దేవయచ్చో న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నా బ్రహ్మచారీ న గృహీ వనస్థః భిక్షోర్న చాహం నిజబోధరూపః. అద్భుతంగా రాశాడు శంకరులు. నాహం మనుష్యో నా అహం మనుష్య, నేను మనిషిని కాదు. మనిషి అనేది అంటే దేన్ని బట్టి అంటున్నావు నువ్వు? ఏదో శరీరాన్ని బట్టి అంటున్నావు, శరీరాన్ని బట్టి అంటున్నావు. అంతేగాని మనిషి, దున్నపోతు, కుక్క ఇవంతా దేన్ని బట్టి? శరీరాలను బట్టి. వాటికి ఒక జాతి అంటగట్టాం, ఒక పేరు అంటగట్టాం మనం, అంతే. అంతేకాదు మనిషే కాదు. నా దేవయచ్చౌ, నేను దేవతను కాదు, యక్షుని కాదు, అవి శరీరాలే. సపోజ్ విష్ణువు అన్నావు, అదొక శరీరం అయ్యా, అదొక శరీరం. అందుకే కదా వర్ణించావు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం వర్ణించలా నువ్వు? ఆయనకు ఒక శరీరం ఉంది. నీలమేఘశ్యామ రంగును, రంగు ఏది? ఆయన శరీరానికి సంబంధించింది నీలమేఘశ్యాముడు. మరి ఆ కృష్ణ ఎవరికి సంబంధించింది? కృష్ణ అంటే పేరు, అది వసుదేవుడు పేరు పెట్టించాడు కొడుకు కృష్ణ అని. యశోదమ్మ ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరు. కనుక పేరుని బట్టి అనుకుంటే ఇలాగా రామ అన్నాడు, రాముడు పేరు పెట్టించాడు దశరథుడు. అలాగే పరశురామ, ఆయన కూడా వాళ్ళ తండ్రి గారు కూడా ఆయనకు రామ పేరు పెట్టించాడు. ఇలాగా కృష్ణుడి గారు అన్న ఉన్నాడు బలరామ, ఆయన బలవంతుడు కాబట్టి బలరామ. ఈయన దాశరథి రామ, లేక సీత భర్త కాబట్టి సీతారామ. ఏమైంది? లేకపోతే కోదండరామ, కోదండం పట్టుకుంటాడు, విల్లు బాణం. ఆయన పరశువు పట్టుకుంటాడు గడ్డగొడ్డలి, కాబట్టి ఆయన పరశురామ. రామ పేరు అది, శరీరానికి సంబంధించింది. కాబట్టి నేను దేవతని కాదు, యక్షుని కాదు. నా బ్రాహ్మణ, నేను బ్రాహ్మణుని, బ్రాహ్మణ జాతులు ఆ కులంలో పుట్టినవాడిని కాదు. క్షత్రియ, నా క్షత్రియ, క్షత్రియ వంశంలో కాదు. నా వైశ్య, నా శూద్ర కాదు. నా బ్రహ్మచారి, పెళ్లి చేసుకున్నటువంటి వాడిని కాదు, నేను బ్రహ్మచారిని. బ్రహ్మములో చరించేవాడు బ్రహ్మచారి అసలు వాస్తవంగా. అంటే బాల్యంలోనే బ్రహ్మజ్ఞానం పొంది ఉన్నవాడంట బ్రహ్మచారి. ఏమండి, ఇప్పుడు అది పోయింది, పెళ్లి చేసుకున్నవాడిని బ్రహ్మచారి అంటున్నారు. బ్రహ్మచారి. నా గృహీ, గృహంలో ఉండేవాడు అంటే పెళ్లి చేసుకున్నవాడు అని. నా వనస్థః, వనస్థుడు అంటే వనంలో పోయిన వానప్రస్థుడు అంటారనమాట. 60 ఏళ్ళు దాటిన తర్వాత గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేసి భార్య భర్త కలుసుకొని ఎక్కడో పోయి వేరే చోట అడవిలేకని కాదు, తాను ఇక గృహ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండడమే వానప్రస్థం. అది తర్వాత భిక్షు, భిక్షు అంటే సన్యాసి. నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుని కాదు, వానప్రస్థుని కాదు, సన్యాసిని కాదు. నా అహం, చూసామా, అహం భిక్షు కాదు. మరి ఎవరు నేను? అహం నిజబోధ రూప, నేను నిజానికి, సత్యానికి బోధరూప. బోధ అంటే జ్ఞానం, బోధ అంటే జ్ఞానం. నేను కేవల జ్ఞానరూపుణ్ణి, నేను జ్ఞానరూపాన్ని. చిత్ అంటే చిత్తుతో పాటే సత్ చిత్ ఆనంద. నేను సత్చిత్ ఆనందమైన ఆత్మస్వరూపాన్ని. ఇలాగా మనం బాగా మననం చేయాలి. అంతేగాని ఈ శరీరం నేను అన్న భావన ఉండకూడదు. శరీరంతో ఎన్ని చేస్తున్నా మనం, అదే భగవద్గీతలో కూడా చెప్తాం చూసారా,
న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. వాడేమంటాడు నాస్తికుడు? శరీరమే సత్యం అంటున్నాడు కదా, అయితే ఇక్కడ చూడండి తమాషా చెప్తున్నాడు. న జాయతే, అది పుట్టేది కాదు ఆత్మ. మ్రియతే, సచ్చేది కాదు ఎప్పటికీ, కదాచిత్ ఎప్పటికి కూడా. ఇక నా అయం భూత్వా భవితా వా న భూయః, ఇది ఇప్పుడుంది అప్పుడు లేదు అనే మాట ఏమి చల్లదు. అది అజహ, పుట్టలేదు అసలు, ఆత్మ పుట్టేది కాదు. నిత్య, ఎల్లప్పటికీ ఉంటుంది, నిత్యం ఉంటుంది. శాశ్వత, ఇంక శాశ్వతంగా ఉంటుంది. ఏమండి? పురాణ, ఎప్పుడుదో ఓల్డ్ పురాణం అది. కాబట్టి నా హన్యతే హన్యమానే శరీరే, స్థూల దేహము చంపబడుతున్న ఆత్మ చంపబడదు అన్నదండి. అంటే స్థూల దేహం చంపబడినా అంటే అర్థం ఏమిటి? స్థూల దేహం చంపబడుతుంది అంటే చస్తుంది. ఈ స్థూల దేహం చస్తున్నా కూడా ఆత్మ చావదు. అంటే అర్థం ఏం కావాలి ఇప్పుడు? ఎక్కడైతే స్థూల దేహం ఉన్నదో అక్కడే ఆత్మ చైతన్యం ఉన్నది. అది సచ్చేది కాదు, సచ్చేది శరీరం. ఎక్కడైతే నెక్లెస్ ఉన్నదో అక్కడే దానికి ఆధారమైన బంగారు ఉన్నది. నెక్లెస్ చస్తుంది, బంగారు చావదు. కాబట్టి చచ్చేటువంటిది శరీరం, ఆత్మ కనిపించదు కనుక అది అసలు ఎక్కడ ఉంది? ఇప్పుడు నెక్లెస్ని చూస్తూ ఉంటే బంగారును నువ్వు కనిపించకపోవచ్చు, బంగారు ఇది నెక్లెసే కనపడుతూ ఉంటుంది ఎప్పుడు. రూపము నామము, రూపము నామము, రూపనామ క్రియలే కనపడుతూ ఉంటాయి జగత్తులో. అయితే ఈ రూపనామ క్రియలకు అధిష్టానం ఆధారంగా ఇంకొకటి ఉంది, అది ఆత్మ చైతన్యం, అదే బ్రహ్మ. దాన్ని వదిలిపెట్టి వీడేం ఉంటాడు? విరోచనుడు శరీరమే సత్యం అంటాడు. మరి శరీరం చచ్చిపోతోంది, శరీరం ఏమవుతుంది? చనిపోతుంది. సత్యం ఎట్లా అవుతుంది? అది శరీరం, చనిపోయే శరీరం. నువ్వు పట్టుకుంటే కూడా, గట్టిగా పట్టుకున్నా కూడా శరీరం నిలబడదు. అది భగవద్గీతలో చూడేం చెప్తుందో, ఆత్మ చావదు. మరి చచ్చేది ఏమిటి అంటే అది చచ్చేది శరీరం. అదే ఇంతకుముందు చెప్పుకున్న పద్యంలో చెప్పుకున్నామే మనం. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిల్వగబోదు. ఎంతకాలానికి పోవలనో. కొంతమంది బాల్యంలోనే పోతూ ఉంటారు, కొంతమంది యవ్వనంలో పోతూ ఉంటారు, కొంతమంది 100 సంవత్సరాలు అసలు ఉండడం లేదు ఈ కాలంలో ఎవరు కూడా. కాబట్టి 1000 ఏండ్లే కర్మ, 100 ఏళ్ళు ఉండడంలే. అంతేకాదు వాడేమన్నాడు నాస్తికుడు, బాగా డబ్బు సంపాదించవయ్యా, తప్పు అప్పు చేసైనా బాగా భోంచేయవయ్యా అంటున్నాడు. ఎట్లా చేస్తావు? ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు. చూడు, ధనము ఎప్పటికీ కూడా నువ్వు ఎట్లా అనుభవిస్తావు? ఈరోజు వచ్చింది, రాత్రికి నేను దొంగలు కొట్టుకొని పోవచ్చు ఏమి, లేకపోతే కోట్లు సంపాదించాను వచ్చి ఈడీ రైడింగ్ అంటారు. రైడింగ్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లాక్కోవని పోవచ్చు. మరి ఎలాగనుకున్నావు నాస్తికుడా? అంతేకాదు ఇంకొక మాట అన్నావు నువ్వు, 16 ఏళ్ళ అమ్మాయితో కూలికితేనే సంతోషం అని. బట్ ఎట్లా ఉంది లోకంలో? దారసుతాదులు తన వెంట రాలేరు. నువ్వు పోయేటప్పుడు నీ శరీరంతో పాటుగా భార్య బిడ్డలు ఎవరు రారు. మృత్యులు మృతిని తప్పింపలేరు. నీ సేవకులు ఉన్నారే, ఏమి చుట్టాల గుంపు, మృత్యుడు సేవకులంతా ఎంతోమందిని పెట్టుకో ఉండొచ్చు నువ్వు కాపలాకు. నీ బతికింటేనే నీకు వాళ్ళు సేవ చేస్తుంటారు. నువ్వు బతికున్నప్పుడే, చచ్చిపోతే ఒక్క సేవకుడు రాడు, నిన్ను తప్పించలే చావు నుంచి. బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు. నీకెంతోమంది చుట్టాలు ఉంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఎవరు నిన్ను బతికించుకోలేరు. ఇంకా వాడేమన్నాడు చార్వాకుడు, బాగా శరీరాన్ని బాగా మేపవయ్యా అంటాడు కదా. బలపరాక్రమమేమి పనికిరాదు. పో, ఎంత ఉన్నా, ఎంత బలంగా, దాదాపు 100 కేజీలు ఉన్నా, నువ్వు ఎంత శక్తివంతుడు అయినా టక్కన హార్ట్ టప్పిక్ అనిందనుకో, ఎందుకు పనికి వస్తుంది మరి నీ శరీరం? ఇంకా చూడు ఎంత గొప్పగా చెప్పినాడు పద్యంలో శేషప్ప గారు నరసింహ శతకంలో.
ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగియు, కొంపలు ముంచేదంత సంపాదించావు. నాస్తికుడు కదా నువ్వు, ఏం లేదు, ఎంతన్నా మోసం చేయి, అందరిని ఐపీ పెట్టు, అప్పులు చేయి అన్నావే. రుణం కృత్వా ఘృతం పీత్వ అన్నాడండి. అప్పు చేసైనా నెయ్యి తాగరా నీ దుంపదగా అన్నాడు. అనుభవించరా రాజా అని. ఏమనుభవిస్తావు చెప్తున్నాడు చూడు ఇక్కడ. ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగి గోచి మాత్రం పైన కొంచుబోడు. గోచపాదు కూడా ఎత్తుకొని పోలేవురా నాయన పిచ్చివాడా. నువ్వు పోయేట చచ్చిపోతే నీ శరీరం నీతో పాటు గోచపాదు కూడా రాదు అన్నాడు. కాబట్టి నువ్వు చనిపోయేవాడివయ్యా, వెళ్ళిపోతుందయ్యా నీ శరీరం. అది ఎట్లా సత్యమవుతుంది? నశించేది శరీరం అవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం ఏమని గుర్తుపెట్టుకోవాలా? నేను జన్మ మరణ స్వరూపుణ్ణి కాదు. పుట్టి పెరిగే స్వభావం నాది కాదు. పుట్టకముందు నాకు తెలియకపోవచ్చు, చనిపోతే కూడా నాకు ఇప్పుడు తెలుస్తోంది కదా. బాల్యం వచ్చింది పోయింది, కౌమారం వచ్చింది పోయింది, మంచి యవ్వనంలో ఉన్నా పోయింది, వార్ధక్యం వచ్చింది, ఇది పోతుంది. కనుక నేను తెలుసుకునేటువంటి జ్ఞానమే కానీ నేను మార్పులు చెందే శరీరం నేనెలా అవుతా, ఈ భావన మనం తెచ్చుకోవాలండి సాధకులుగా. నేను జన్మ మరణ స్వరూపుణ్ణి కాదు, నాకు జన్మ మరణములు లేవు. జన్మ మరణాలు స్థూల దేహానికే, ఇవి కూడా ఎందుకు? అది కర్మ చేస్తున్నది, అది కనుక అనుభవించేది అదే. మరి నేనెవరు? నేను వాటికి ద్రష్టను, అన్నీ తెలుసుకుంటూ ఉన్నా. నేను ఈ మార్పుడు శరీరం చెందే షడ్భావ వికారాలను తెలుసుకునేటువంటి వాడిని కనుక నేను వాటికంటే భిన్నమైన వాడిని. కనుక అన్నమయ కోశము అనబడే స్థూల శరీరము నేను కాదు, కావడానికి వీలే లేదు. అన్నమయ కోశం అనబడుతున్నది కదా, ఇది ఆత్మను కప్పేసిందని కాదు. ఇది నేను ఈ స్థూల దేహం నేను కావడానికి వీలే లేదు. ఎంత చెప్పని చార్వాకుడు నేను నమ్మను. ఇప్పుడు ఎట్లా తయారైంది ఇది స్థూలదేహం? తల్లిదండ్రులు తిన్న ఆహారంలో ఉండే రజస్సు వీర్యము తయారై అవి కలుసుకొని తల్లి గర్భంలోంచి పుట్టింది. పుట్టగానే ఇంకా అక్కడి నుంచి ఆహారం తీసుకొని పెరిగి పెద్దదైంది. చచ్చిపోతే మట్టిలో కలిసి ఇంకొన్నిటికి ఆహారం అవుతుంది. కాబట్టి ఈ స్థూల శరీరం నేను ఎలా అవుతానండి? నేను కావడానికి వీలు లేదు. నాకు జ్ఞానం ఉంది, ఇది మొద్దు. ఇది నోరు తెలుసుకొని పనుకొని నిద్రపోయేటప్పుడు చూస్తే ఎవరైనా పక్కన ఏం లేదు, మొద్దు శరీరం ఇది. ఈ స్థూల శరీరం తల్లి గర్భములే కదండి వచ్చింది. వచ్చిన తర్వాత తెలుస్తోంది. రాకముందు ఎక్కడ ఉండిందో తెలియదు. అసలు ఉందా, ఏ ఆకారంతో ఉంది ఎవరికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత నాశనం అయిపోయింది, లేదు. మరి పుట్టకముందు ఎట్ట ఉందో తెలియదు, చచ్చిపోయిన తర్వాత ఎట్టుందో ఎట్టుంటారో తెలియదు, అసలు ఏమీ తెలియదు. దీని సత్యం అంటాడు వాడు చార్వాకుడు. దీన్ని సుఖపెట్టాలంటాడు. ఎంతకాలం సుఖపెడతాడని. ఈ మధ్యకాలంలో కూడా ఈ స్థూల శరీరం పుట్టకముందే కాదు, చచ్చిపోయిన తర్వాతే కాదు, ఇప్పుడు మనం బ్రతుకున్నామే, ఇప్పుడు కూడా ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ రోజు ఎలా ఉంటుంది, అట్టకీన యాక్సిడెంట్ కాళ్ళు పోయినాయి వాడికి. కాబట్టి అసలు శరీరం అనేది సత్యం ఎప్పటికీ ఉంటుంది, దీన్ని అనుభవించాలి అన్న మాటే రాదు కదా. మధ్యకాలంలో కనపడుతుంది. ఈ శరీరానికి ఉత్పత్తి ఉంది, నాశం ఉంది. ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి వేదాంతంలో. దేనికైతే ఉత్పత్తి వినాశములు ఉంటాయో అది కార్యము, కార్యవస్తువు. అది కారణం అనిపించుకోదు, అది కార్యం. ఉత్పత్తి నాశం ఉండేది వస్తువు ఏదైనా సరే అది దానికి ఒక కారణం ఉంటుంది. ఇది కార్యము. చూసారండి, ఏదైనా కానీ ఇప్పుడు చూద్దాం. నెక్లెస్ పుట్టింది 2018లో ఉత్పత్తి అయింది. తర్వాత 2022లో విరిగిపోయింది. మధ్యకాలంలో ఉండవచ్చు. ఇది ఉత్పత్తి వినాశం, ఇది కార్యం. ఎందుకని? దీనికి కారణం ఉంది. బంగారం అనేది ఉంటే ఇది తయారైంది.
కాబట్టి కారణం సత్యం, కార్యము మిథ్య. ఏమండి, కుండ తయారైంది 2018లో, 2020లో ఇది పగిలిపోయింది, మట్టి అయిపోయింది. మధ్యకాలంలో ఏదో నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నాం కుండతో ఉంది. అయితే దీనికి ఉత్పత్తి వినాశము ఉన్నాయి, రెండూ ఉన్నాయి, పుట్టింది చచ్చింది. కాబట్టి ఉత్పత్తి వినాశం ఉన్నాయి. కనుక ఇది కార్యవస్తువు, కార్యంగా కనపడుతున్నది మనకు. వ్యవహార యోగ్యత ఉంటుందండి, ఉండనివ్వండి. ఎంత వ్యవహార యోగ్యత ఉండినా అది తయారు కాకముందు, కుండ తయారు కాకముందు 2018లో తయారైంది అంటే దానికంటే ముందు కుండ ఉన్నదా? లేదు. 2020 కరోనా వచ్చిన తర్వాత మార్చిలో పోయింది అనుకున్నాం ఈ కుండ కూడా. కరోనాతో ఈ కుండ పోయింది, నశించిపోయింది. ఇప్పుడు కుండ అనవు దాన్ని, పగిలిపోయిన దాన్ని ఏమనరు, పెంకులు అంటారు, పెంకులు. కనుక పుట్టకముందు ఇది లేదు, కుండ లేదు. నశించిన తర్వాత కుండ లేదు, మధ్యలో ఉంది. కనుక మధ్యలో కూడా లేనిదే. కుండ పుట్టకముందు కారణమైన మట్టి ఉన్నది, కుండ పగిలిపోయిన తర్వాత కుండకు కారణమైన మట్టే ఉన్నది, మధ్యలో కూడా మట్టే ఉన్నది. కుండ లేదు. కుండ ఏంటి? వాచారమ్మణం వికారో నామధేయ అన్నది ఛాందోగ్యోపనిషత్. నువ్వు ఆచారం ఊరికి నోడుతూ ఉంటున్నావయ్యా, కుండని ఎక్కడో చూపించు. ఆ మట్టిని తీసేసి కుండను చూపించు. ఆ నెక్లెస్లో నుంచి బంగారును బయటికి తీసేసి నెక్లెస్ను చూపించు. ఉండదు. కనుక అది కార్యం. అలాగే ఈ స్థూల శరీరం ఇది ఒక కార్యం కనిపిస్తున్నది బాగా మనకు. దీనికి ఉత్పత్తి వినాశం ఉంది. కాబట్టి ఇది కూడా కుండ లాంటిదే. ఈ అన్నమయ్య కోశం ఉందే కుండ, ఇది. మరి దీనికి కారణం ఏమిటో నువ్వు ఆలోచించకుండా అది కానీ నీవు ఇది ఎలా అవుతావు? కార్యంగా ఉండేది సత్యం ఎలా అవుతుంది? ఏమయ్యా చార్వాకుడా, ఓ విరోచనుడా, ఓ నాస్తికుడా, ఆలోచించి చూడు. లోకంలో కనిపించి ఏవైనా సరే వాటికి కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం ఎప్పటికీ ఉండదు, దేనికైనా సరే. కనుక ఈ పద్ధతిలో మనం ఆలోచించినప్పుడు నేను ఈ స్థూల శరీరాన్ని కాను. నెక్లెస్కు బంగారు కారణం అన్నట్టు ఈ కనిపించే స్థూల శరీరానికి ఆత్మ కారణం, ఉనికి, ఎరుక, అవి ఉండబట్టి ఇది అలాగా ఉంది. కాబట్టి ఇది కార్యవస్తువు. ఇది నేను ఎలా అవుతాను? కుండలాగా ఇది కూడా పోతుంది. అందువల్ల మనం ఎలా భావన చేయాలి? ఇప్పుడు నేను సదా ఉండేవాడిని, ఎల్లప్పటికీ ఉంటా. నేను కుండ నాలో పుట్టింది, పగిలిపోతున్నట్టు ఈ శరీరం పుట్టింది, నశిస్తుంది. నేను కేవలం జ్ఞానరూపుణ్ణి. జ్ఞానరూపుణ్ణి అంటే జ్ఞానం అన్నది ఉన్నదే కనుక అది సత్ చిత్. జ్ఞానం కనుక ఆనందం. నాకు ఉత్పత్తి వినాశాలు లేవు. అహం అజహ, నేను పుట్టని వాడిని నేను పుట్టను. నాలో కుండ పుట్టింది, మట్టి పుట్టలే. కుండ పుట్టింది, పగిలిపోయింది. నెక్లెస్ పుట్టింది, పోయింది. బంగారం పుట్టింది కాదు, అది ఉంది ఎప్పటి నుంచో. కాబట్టి నేను ఎప్పటికీ ఉంటాను. నేను కేవల జ్ఞానరూపుణ్ణి. నాకు ఉత్పత్తి వినాశములు లేవు. అజహ అమరహ, నాకు మరణం లేదు. అసంగోహం, దేంట్లోనూ టచ్ లేదు నాకు. నేను ఈ స్థూల శరీరానికి విలక్షణమైంది నా నిజస్వరూపం. ఈ స్థూల శరీరం నా నిజస్వరూపం కాదు. నా నిజస్వరూపం బ్రహ్మస్వరూపం. అహం బ్రహ్మాస్మి, అహం నా దేహాస్మి. నేను దేహాన్ని కాదు, నేను బ్రహ్మస్వరూపాన్ని. ఈ శరీరం ఉన్నది అన్నమయ్య కోశం, ఇది స్థూల దేహం. కనుక ఇది నాది కూడా కాదు. నేనెవరు? ఈ అన్నమయ్య కోశం ఉన్నదే స్థూల దేహం. దీన్ని తెలుసుకునే ద్రష్టను నేను. ఏమండి, ఇలాగా ఎప్పుడైతే మనం గుర్తుంచుకుంటూ ఉంటామో, మనం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మనకు నిశ్చయం అవుతుందన్నమాట. ఇంతవరకు మనం భావించినటువంటి ఈ స్థూల దేహం నేను కాదు, ఈ స్థూల శరీరం నేను కాదు అన్న విషయము మనకు అర్థమవుతుంది.
కనుక బాగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని మనం ఎందుకు శరీరం కాదో, ఈ స్థూలదేహం నేను ఎందుకు కాదో అర్థం చేసుకోవాలి సరైనటువంటి దృష్టాంతాల ద్వారా. సరే, బాగుందండి. ఇప్పుడు మనం శాస్త్రానికి వెళదాం. ఇక్కడి నుంచి ఇంద్రియాలే ఆత్మ అంటాడు చార్వాకులు, లోకాయతకులు. శరీరం కాకపోతే పోయిందయ్యా, ఈ శరీరంతో పాటు ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇది ఈ ఇంద్రియాలే ఆత్మ అన్న వాదన. దీన్ని మొదట్లో ఒక 4 శ్లోకాల్లో వాడు వాదిస్తాడు. ఎవడు? లోకాయతికులు. అదే వాళ్ళే చార్వాకులు, వాళ్ళే ఇంద్రియాత్మవాదం. ఇంతకుముందు జరిగింది దేహాత్మవాదం. దేహమే ఆత్మ అంటే దేహమే ఉన్నది, ఇంకోదో కొత్తదేదో బ్రహ్మ అట్లంతా ఏం లేదు అని వాదించాడు. ఇప్పుడు ఇంద్రియాలేనయ్యే ఆత్మ ఉన్నది, ఇంద్రియాలే అంటాడు వాడు. ఏం వాదిస్తాడో చూద్దాం ఈ 4 శ్లోకాల్లో. 21వ శ్లోకం చెప్తున్నాడు. స్థూల శరీరం నాత్మ వ్యవహార జీవనస్య యద్భావాత్ యదభావాన్ మరణస్య చ స్థూల శరీరే భవత్యసవాత్మా. సరే, నువ్వేమన్నావయ్యా? స్థూల శరీర విషయం జరిగింది, స్థూల శరీరం ఆత్మ కాదు, బాగానే ఉంది, మంచిదే అనుకుందాం. అయితే ఈ స్థూల శరీరం ఏది ఉంటే ఇలా బతికి ఏ వేటితో ఉంది స్థూల శరీరం అని ఆలోచిస్తే ఒక్కసారి ఈ స్థూల శరీరం వ్యవహారం ఎలా చేస్తున్నది అంటే ఇంద్రియాల ద్వారా. ఏవి ఇంద్రియాలు? జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, సరే అంతరేంద్రియములు 4 లేదా 2 అనుకుంటే. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. చక్షురింద్రియము అనబడే కన్ను, శ్రోత్రేంద్రియం అనబడే చెవి, రసనేంద్రియం అనేటువంటి నాలుక, త్వగింద్రియం అనేటువంటి చర్మము, గ్రాణేంద్రియం అనబడే ముక్కు. ఇవి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5. ఇక కర్మేంద్రియాలు తెలుసు మనకు, కాళ్ళు, చేతులు, మాట్లాడేటువంటి వాక్కు, నోరు, వాగింద్రియం అంటారు దాన్ని. నోరు, నాలుక కాదు, మళ్ళీ నాలుక జ్ఞానేంద్రియం, రసనేంద్రియం అది. నోరు మాట్లాడుతుందే అది వాగింద్రియం. ఈ 3 మూత్ర విసర్జిక అవయవము, మల విసర్జిక అవయవము, ఈ 5 కర్మేంద్రియాలు. ఇవి శరీరంతో పాటే ఉన్నాయన్నమాట, వేరుగా లేవు. మన శరీరంతో పాటే శరీరంలోనే అవి ఉన్నాయి. కనుక నువ్వు స్థూల శరీరం అనేటప్పటికీ ఆత్మ కాదు అన్నావయ్యా. ఈ ఇంద్రియాలే ఆత్మ అంటాడు వీడు చార్వాకుడు. ఈ ఇంద్రియాలే ఆత్మ. ఎందుకు? ఈ స్థూల శరీరం కదిలిపోతుంది, ఈ స్థూల శరీరం అన్ని పనులు చేస్తుంది, సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నదంటే కారణం ఇవి అని అంటాడు. ఇంకా ఏం చెప్తాడు 22వ శ్లోకంలో చూద్దాం. స్థూల శరీరాద్భిన్న సహ అధీనం జీవనం మృతిచ్చ స్యాత్ ఇంద్రియవరస్య దేహే యావత్ స్యాద్ ఇంద్రియం హి జీవత్వం. ఆత్మ స్థూల శరీరం కంటే భిన్నంగా ఉంది అని కదా ఏమయ్యా అద్వైతి నువ్వు అన్నావు. అట్లే అనుకున్నాంలే కాసేపు. ఏది ఉంది? ఈ జీవించడం, మరణించడం, ఇదంతా ఈ స్థూల శరీరమే అని కదా అన్నది. అయితే ఈ ఇంద్రియాలకు అధీనంలో ఉన్నది ఏది? స్థూల శరీరం. ఈ శరీరంలో ఎంతవరకైతే ఈ ఇంద్రియాలు తేజస్సుగా ఉంటాయో అంతవరకు జీవిస్తున్నాయి. ఈ కాళ్ళు చేతులు కదిలిస్తూ, ఈ నోటితో మాట్లాడుతూ, ఈ నాలుకతో తింటూ, చెవులతో వింటూ ఉంటే కదా వీడు బతికున్నాడని అర్థం. లేకపోతే చచ్చినాడు. కాళ్ళు చేతులు ఆడించలేదు, ఏమీ చెవులతో వినలేదు, ఏం మాట్లాడలేకపోతే ఏమంటారు వాడిని? చచ్చినాడు అంటారు. కాకపోతే ఊపిరి, అది నెక్స్ట్లో చూద్దాం. ప్రాణాత్మవాదంలో అది వస్తుంది. ప్రాణమే ఆత్మ అనేవాడు విషయంగా. మామూలుగా కూడా వీడు కదలక మెదలక ఉంటే చచ్చిపోయినాడనే.
కాబట్టి ఈ స్థూల శరీరంతో పాటు ఉన్న ఇంద్రియాలు ఎంతకాలం వరకు అయితే తేజస్సుగా ఉంటాయో అంతవరకు స్థూల శరీరం బతికుందనే భావన. ఎప్పుడైతే ఇంద్రియాల్లో తేజస్సు పోతుందో శరీరం నశించిపోతుంది. కాబట్టి ఇంద్రియాలే ఆత్మ. ఎందుకని నువ్వే చెప్పావు ఆత్మ అన్నది శరీరం కంటే వేరుగా ఉందని. యాస్, నువ్వేం కూడా చెప్తున్నావు. ఈ స్థూల శరీరం కంటే ఇంద్రియాలు వేరుగా ఉన్నాయి, ఆ ఇంద్రియాలే స్థూల శరీరాన్ని నడుపుతున్నాయి, కనుక అవే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ. అంతేకాదు అద్వైతి, చూడు ఒక మంచి విషయం చెప్తున్నా 23వ శ్లోకంలో నీకు. అహం శృణోమి పశ్యామి వచ్మీతి అస్మిన్నహం ధియః ఇంద్రియాణం సంతి సంఘే తస్మాత్ ఆత్మేద్ ఇంద్రియం భవేత్. ప్రతి ఒక్కడేమంటాడు తెలుసా? అహం శృణోమి, నేను వింటున్నాను. అహం పశ్యామి, నేను చూస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. చూసారా ఇక్కడ ఈ నేను 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 అంటే అహం కదా. ఈ అహం దేనిపైన ఉంది? ఇప్పుడు నేను వినుచున్నాను. ఎవడు వింటున్నది? నువ్వు అన్నట్టు స్థూల శరీరం కాదు అనుకుందాంలే. వింటున్నది ఎవరు? చెవి. కాబట్టి నేను అనేది ఏంటి? చెవి. నేను వింటున్నాను అంటే చెవి వింటున్నది. కాబట్టి అది ఇంద్రియం, అది ఇంద్రియం చెవి అనేది. కాబట్టి అది ఆత్మ. నేను చూస్తున్నాను, చూచేదేంటి? కన్ను. కాబట్టి కన్ను ఆత్మ, స్థూల శరీరం కాదులే నువ్వు అన్నట్టు, వేరుగా ఉంది. అది ఇంద్రియ శక్తి, అది ఇంద్రియ శక్తి. ఇంద్రియం అంటే కన్ను. కన్ను కాకపోవచ్చు, కన్ను గోళకం, దాంతోపాటు ఉండే ఇంద్రియ జ్ఞానం, అది ఇంద్రియ జ్ఞానం ఆత్మ. నేను మాట్లాడుతున్నాను అని అంటున్నామే, ఈ నేను ఎవరనుకుంటున్నావు నువ్వు? ఇంద్రియం ఉంది, ఇంద్రియం దగ్గరే ఉంది ఈ అనుభవం. మన అనుభవం అంతా ఇంద్రియాల దగ్గర ఉన్నది. ఇంద్రియాల దగ్గరే అనుభవం ఉన్నది. కాబట్టి ఈ ఇంద్రియాలే ఆత్మ. ఇంద్రియాల కంటే వేరుగా ఆత్మ అన్నది లేదు. చివరికి 24వ శ్లోకంలో చెప్తున్నాడు, చూద్దామండి. ఇంద్రియాణం యదప్యస్తి నో చేత్ తన్మరణం విదుః వదంతి లోకాయతక ఇంద్రియాత్మైకవాదినః. చూసామా? ఈ ఇంద్రియాలలో ఏదో ఒకటి పోయిందనుకో, అది పోయిందంటారు. ఉన్నట్టుండి పెరాలసిస్ లాంటిది ఏదో వచ్చి కాలు చెయ్యి ఆడలేదు, అప్పుడు ఏమంటారు? ఆ ఇంద్రియం పనిచేయకుండా పోయింది అంటారు, చచ్చిపోయింది అని. అంటే ఇప్పుడు కంటి చూపు పోయింది అనుకోండి, ఎక్కడో యాక్సిడెంట్లో కన్ను దెబ్బతినిపోయింది. ఇప్పుడు కన్ను పనిచేయకుండా పోతే కన్ను చచ్చిపోయింది అంటే కన్ను లేకుండా పనిచేయకుండా పోయింది అంటున్నారా లేదా? అంటే జీవం లేదు కదా దాంట్లో. ఆ కంటిలో జీవం ఉన్నదా? లేదు. అంటే ఇంతవరకు జీవంతో ఉన్నది ఏంటి? కన్ను. ఇప్పుడు జీవం పోయింది ఏది? పోగొట్టుకున్నది ఏది? కన్ను. ఇంకా అదే పనిచేయదు. కాబట్టి పుట్టుక చావులు కూడా ఇంద్రియాలకి ఉంటూ ఉన్నాయి. కనుక ఈ స్థూల శరీరాన్ని ఆడించేటువంటి ఈ ఇంద్రియములే ఆత్మ. ఈ ఇంద్రియాలే ఆత్మ. ఎందుకు? అవన్నీ పనిచేస్తే కదా స్థూల శరీరం పనిచేసేది. అవి ఎన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయో, లేదా అంతరేంద్రియం కూడా కలుపుదాం. అంతరేంద్రియం అంటే ఏంటిది? మనసు, బుద్ధి. ఇవన్నీ పనిచేస్తే స్థూల శరీరం పనిచేస్తుంది. అవే చచ్చిపోయినాయనుకో, డెడ్ అనుకో మనసు, బ్రెయిన్, అప్పుడు శరీరం ఉందని లెక్కాచారం ఏమి? కాబట్టి ఇంద్రియాలే ఆత్మ అని ఇప్పుడు ఈ 4 శ్లోకాల్లో చెప్పేశాడండి. ప్రశ్న వేశాడు. ఇంద్రియాలే ఆత్మ అన్నటువంటిది. ఇది కూడా వాడిదే చార్వాకుడు, లేక లోకాయతికులు అంటారు వాళ్ళని. చార్వాకులని నాస్తికవాదం. వీడినే ఇంకోటి విరోచన మతం అంటారు. ఇంద్ర విరోచనుడు అంటమే ప్రహ్లాదుని మనమోడు విరోచనుడు. వాడి మతం ఇదే, నాస్తికవాదం. ఈ శరీరము ఇంద్రియాలతో కూడి ఉన్నది కదా, ఇదంతా కలిస్తే ఇదే ఆత్మ అంటాడు వాడు. ఇంకా ఒకటి లేదు అని. మొదట్లో స్థూల దేహాన్ని గురించి వాదించాడు. దాంట్లో వాడి వాదన వీగిపోయింది.
ఇప్పుడు ఇంద్రియాలే ఆత్మ అంటాడు వాడు ఈ 4 శ్లోకాల్లో. సరే, ఈ సిద్ధాంతి రేపటి నుంచి ఒక 10 శ్లోకాల్లో ఈ ఇంద్రియాత్మవాదాన్ని, ఇంద్రియాలు ఆత్మ కాదు అనే వాదాన్ని ఖండన చేస్తాడు. ఇంద్రియాలు ఆత్మ కాదు అనే విషయాన్ని ప్రూఫ్ చేస్తాడనమాట. అంటే వాడు చెప్పే సిద్ధాంతాన్ని ఇతడు అద్వైత సిద్ధాంతి ఖండిస్తాడండి. నెక్స్ట్ క్లాస్ నుంచి 10 శ్లోకాల్లో ఈ అసన్మతం, ఏ అసన్మతం, ఇది సత్యం కాదు, ఇంద్రియాల ఆత్మ కావడానికి లేదు, అది చెప్తాడులేండి తర్వాత. కనుక ఈ అసత్మతాన్ని నిరాసన చేస్తాడు. అదే ఈ అధ్యాయం పేరు, అసన్మత నిరాసనం. ఇది అసత్, వాడు చెప్పేది నిజం కాదు, అది సత్యం కాదు. అందువల్ల నిరసిస్తాడనమాట సిద్ధాంతి. అది నెక్స్ట్ రేపటి నుంచి ఒక 10 శ్లోకాలు అన్నాడు. 10 శ్లోకాల్లో ఈ మతాన్ని ఖండించబోతాడనమాట. అప్పుడు ఇంద్రియాలు కూడా ఆత్మ కాదు. ఇది కూడా, ఈ భావన కూడా మనలో చాలామంది నాస్తికుల్లో ఉంటూ ఉంది. కాళ్ళుండి కదా నడుస్తున్నాడు, చేతులుండి కదా జీవిస్తున్నాడు, కళ్ళుండి కదా బతుకుతున్నాడు, కాబట్టి ఈ వీటిల్లోనే ఉంది, ఇంతకంటే వేరే ఏముంది? కంటిలో చూసే శక్తి ఉంది, కాళ్ళలో నడిచే శక్తి ఉంది, ఆ శక్తేనయ్యా అని వీళ్ళు చెప్తారు. ఇంద్రియ శక్తి, అది ఇంద్రియాల యొక్క శక్తి ఆత్మ. అంతకంటే వేరుగా ఏం లేదు, ఇంక వేరే బయట ఎక్కడో లేదు, లోకాలు లేవు, అంతా ఏం లేవు, మన దగ్గరే అంతా ఉంది, ఈ బయట కనిపించేదే ఆత్మ అని వీరి వాదన. నెక్స్ట్ క్లాస్ నుంచి అది ఏంటో మనం జాగ్రత్తగా విచారణ చేసి చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి.